హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా 2 days కోసం అమ్మవారి ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకోవాలి కదా. ఇంకా వెళ్ళి బట్టలు సర్దేసుకొని ఏమేమి పెట్టుకుంటున్నాను, ఎన్ని రోజులు ఉంటున్నాను, ఏమేమి సర్దుకున్నాను, ఎన్ని రోజులు ఉండబోతున్నాను అనేది తెలీదు. మాక్సిమం 2 days ఉంటాను. ఉన్నన్న రోజులు నేను చాలా ఉన్నాయి షూట్ చేయాల్సినవి. కంప్లీట్ గా షూట్ చేసేసి వీడియోస్ అనేవి అప్లోడ్. ఇంకా మా వారికి సడన్ గా ఒంగోలు వెళ్లే వర్క్ అనేది ఉందన్నమాట. ఇంకా ఆయన వచ్చే లోపల 2-3 days పడుతుంది. ఇంకా అన్ని రోజులు నేను ఒక్కదాన్ని ఎందుకు ఉండాలి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ వేశాను. ఇంకా ఆయన వచ్చేసరికి నేను ఒక్కదాన్ని ఎందుకు ఉండాలి, బోరు కొడుతుంటది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక 3 months అవుతుంది. ఇంకా వెళ్ళి షూట్ చేయాల్సిన చాలా ఉన్నాయన్నమాట. కంప్లీట్ గా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అప్లోడ్. ఇంకా నేను ఊరెళ్తున్నాను అని చెప్పాను మా శైలజక్కకి. ఇంకా నా కోసం అయితే గోరింటాకు అయితే తీసుకొచ్చింది. నిన్నైతే పట్టి తనకైతే కొంచెం ఇచ్చాను, నేనైతే కొంచెం తీసుకున్నాను. ఒక చేతికి అయింది, అలాగే కాళ్ళకు కూడా అయినాయి అన్నమాట. ఏవి పెట్టుకోవాలో అస్సలు అర్థం కావడం లేదు. ఒక 2 days ఉంటాను కాబట్టి శారీస్ కట్టుకుందాం, ఎప్పుడు వచ్చినా నైటీస్ మీద ఉంటావు, డ్రెస్సులు వేసుకుంటావు అని అంటుందన్నమాట మా అమ్మ. అందుకే మా అమ్మ తృప్తి కోసం ఒక 2 చీరలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఈ 2 శారీస్ అయితే తీసాను. ఇది వచ్చేసి ఫ్రైడే కట్టుకుందామని, ఇది వచ్చేసి ఇంకా ఒకటి ఆప్షన్ గా పెట్టాను, ఏదైతే అది. అలాగే ఇంకా ఇవి మొన్న తీసుకున్నాను కదా మీషోలో, ఇవి 4 బ్లౌజ్ పీసెస్ అని. ఇవన్నీ ఒక్కొక్కటిగా కుట్టుకుంటూ ఉండాలన్నమాట. రోజుకు ఒక 2 కుట్టుకున్నాను అనుకోండి. 2 days లో ఇంకా 4 అయిపోతాయి అన్నమాట. చాలా బాగున్నాయి బ్లౌజ్ పీసులు అయితే డిజైన్ గా. అండ్ నిదానంగా కుట్టుకోవాలి ఇవైతే. ఫైనల్ గా అయితే బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళాలి. ఫైనల్ గా ఇవే అని అన్ని సర్దేసరికి ఒక 3 బ్యాగ్ అయిపోయింది అనమాట. ఇంకా ఈరోజు చాలా చల్లగా ఉంది. క్లైమేట్ చూస్తారా, క్లైమేట్ ఎంత బాగుందంటే చల్లటి గాలండి. భలే ఎంత బాగుందంటే, ఎంత గాలి వస్తుందో చూడండి. విపరీతంగా గాలి లేస్తుంది అనమాట. ఎంత బాగుంటాయో చెట్ల మధ్య ఉండడం, ఎంత ఇష్టమో నాకైతే. గుడి లేస్తుందండి, వర్షం పడేలాగుంది ఆల్మోస్ట్ చూస్తుంటే క్లైమేట్ అంతా. 2 days లేకపోతే నా చెట్లు ఏమైపోతాయో ఏమో భయంగా ఉంది అసలు. ఇవన్నీ వచ్చేసరికి ఎండిపోతాయో ఏమో భయంగా ఉంది. ఈ 2 days కానీ వర్షాలు పడితే ఉంటుంది క్లైమేట్. చూసారా ఇప్పుడే ఎంత మబ్బు పట్టిందో. వర్షం అయితే దుమ్ము లేపుతుందండి బాబు. ఎంత వర్షం అంటే చూసారా, ఫుల్గా కురుస్తుంది. ఇందాక చెప్పాను కదా, బాగా దుమ్ము లేస్తుంది, అలాగే గాలి విపరీతంగా వస్తుందని. అసలు చాలా అంటే చాలా పెద్ద వర్షమే కురుస్తుంది అనమాట. నేలంతా తడిచిపోతుంది అనమాట ఇప్పటికి ఆల్మోస్ట్. చూసారా, ఇంటి ముందు పిచ్చి చెట్లన్నీ బాగా పెరిగాయన్నమాట. ఒక రోజు టైం చూసుకొని మొత్తం క్లీన్ చేయాలి. అలాగే పెట్టేశాను టైం లేక. మా ఆయన బైక్ అయితే నీట్గా అవుతుంది సర్వీస్. మా పెరట్లో చూసారా ఎంత బాగా కురుస్తుందో వర్షము. అస్సలు స్లో మోషన్ లో చూపిస్తానండి వర్షాన్ని. ఎవరైనా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో నాలాగా కామెంట్స్ లో చెప్పండి. నిజంగా ప్రతి ఒక్క బిందువు అనేది నేను కవరప్ చేశాను ఈ వీడియోలో. చాలా స్లో మోషన్ లో తీసానన్నమాట. చాలా బాగా వచ్చింది వీడియో. అసలు ఎంత ఫుల్ వర్షం అంటే ఉండి ఉండి ఒక్కసారిగా కురుస్తుందన్నమాట. మధ్యాహ్నం నుంచి ఫుల్ ఎండ, ఇంకా 3-4 నుంచి చల్లబడింది. ఇంకా ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలి దుమ్ము మొత్తం లేచి ఫైనల్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. పెరట్లో అయితే మొత్తం చెట్లు బాగా తడుస్తున్నాయి అసలు విపరీతంగా. నాకు ఈ 2 days వర్షాలు కానీ బాగా కురిస్తే ఇంకా నేను వాటర్ వేయాల్సిన పని నాకు తగ్గిపోయింది అనమాట. ఇక్కడ పెరట్లో అయితే వాటర్ ఎక్కువ అయిపోయాయి అనమాట. అసలు ఆ బకెట్లో చూసారా, వాటర్ ఎక్కువైపోయి బయటికి వచ్చేస్తున్నాయి అసలు. అసలు చాలా పెద్ద వర్షం అండి, మీరు నమ్ముతారో లేదో. అసలు ఇక్కడైతే ఫుల్గా వాటర్ అనేది ఎక్కువైపోయింది. చూస్తున్నారా ఎంత వర్షమో అసలు.
బయలుదేరాను అనమాట. ఇంకా వాడు వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ పడుతుంది. ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో. నేను వెళ్ళిన తర్వాత సింపుల్గా బాగున్నాను కదా, ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఏంటంటే చాలా సింపుల్గా రెడీ అవుతానన్నమాట. అయితే ఫుల్ వర్షం కురిసింది, ఇంటి దగ్గర గలీజ్గా. ఇక ఫైనల్గా అయితే మా తమ్ముడైతే వచ్చేసాడనమాట కారు వేసుకొని. ఇంకా బయలుదేరడం ఒక్కటే లేటు, ఇంకా కారు వేసుకొని వచ్చేసాడు. ఎందుకంటే నేను బస్సులో అయితే ఎక్కువగా వెళ్ళను, ఇంకా కారులోనే వెళ్తాను కాబట్టి ఇంకా ఎప్పుడు వచ్చినా వాడే నాకు రిసీవ్ చేసుకోవడానికి వస్తాడనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ పడుతుంది ఇంకా మా ఊరికి అయితే. మామూలుగా బస్సులో అయితే 1.5 అవర్ పడుతుంది. లేట్గా వెళ్ళినా కొంచెం, ఎందుకంటే బస్సు ఏంటి అక్కడక్కడ ఆగుతుంది కాబట్టి స్టాప్ దగ్గర కొంచెం లేట్ అవుతుంది. అదిగాక మనం కార్లో వెళ్ళేదైతే కొంచెం త్వరగానే వెళ్ళొచ్చు అనమాట. నేను ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా నేను మా అమ్మ వాళ్ళ కార్తోనే వేసుకొని వెళ్తానన్నమాట. మా పల్లెటూర్లలో ఎంత పచ్చని వాతావరణం ఉంది చూడండి, అసలు ఎంత బాగుందంటే నేను బయలుదేరేటప్పుడు క్లైమేట్ చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఎంత బ్లూయిష్గా ఉంది చూడండి స్కై అయితే. దాని మధ్యలో కొండలు, అలాగే పచ్చని పొలాల మధ్య ఎంత బాగుందంటే ఆహ్లాదంగా సూపర్గా ఉందన్నమాట క్లైమేటు. ఆల్మోస్ట్ ఏంటంటే నాకు పల్లెటూరు వాతావరణం అంటేనే చాలా ఇష్టం అండి. ఇలాంటి క్లైమేట్, ఇలాంటి పచ్చని పొలాలు, అలాగే పచ్చని పొలాల మధ్య నుంచి, అలాగే ఇంకా చెట్లు, ఇలాంటి సిటీస్లలో ఎక్కడ దొరుకుతాయండి? నాకు తెలిసినంత వరకు ఇలాంటి క్లైమేట్ అంటే క్లైమేట్ అట్మాస్ఫియర్ సిటీస్లలో ఉండవన్నమాట. షూట్స్కి అయినా అండ్ చాలా బాగా ఉంటాయి అన్నమాట షూట్స్ తీస్తే. ఫైనల్గా అయితే ఇంకా మార్కాపురంలో ఎంట్రీ అయితే అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి మా ఊరి దర్గా అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఒక 25 మినిట్స్ పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. ఇది వచ్చేసి చెన్నకేశ్వర స్వామి గుడి అండి. ఇప్పుడు రీసెంట్గా అయితే కొంచెం ముందుకు మొత్తము చిన్న చిన్న షాప్స్ అయితే రోడ్ మీదకి వచ్చేసాయి, అన్నీ పగలగొట్టేసి ఇంకా లోపలికి అయితే కడుతున్నారనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే సడన్గా వచ్చి మీద పడతాడు రాఖీ గారు చూశాడంటే. అందుకే నిదానంగా ఒక చేతిలో కెమెరా పెట్టుకొని లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట. చూసారు వాడి ఆనందం, ఎంత ఆనందమో. నేనైతే రాగానే తను వచ్చేసి మా ఇంట్లో అంటే పని అన్నీ చేస్తారనమాట ఆంటీ. అండ్ చూసారా వాడికి ఆనందం ఎక్కువైపోయింది నన్ను చూడగానే, ఎందుకంటే 3 months అయిపోయింది కాబట్టి నేను పోక. ఫైనల్గా అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఈ వీడియో ఎలా ఉందో మీరు కమెంట్స్లో చెప్పండి. ఇంకా 1 day ఉంటానో 2 days ఉంటానో నాకు తెలియదు, ఎందుకంటే మళ్ళీ 18th డే రోజు మా అన్నయ్య పెళ్ళి ఉందన్నమాట. నేను వచ్చిన ప్రతిసారి మా ఇంట్లో ఏదో ఒక కొత్త వస్తువు కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చూసారా పెద్ద ఫ్రిడ్జ్ సరిపోక మళ్ళీ చిన్న ఫ్రిడ్జ్ అయితే తెప్పించిందనమాట. ఓవెన్ ఉంది అండ్ గ్రైండర్, మిక్సీ, చెత్తా చెదారం అన్నీ ఎక్కువ పేర్చుకొని పెట్టేసిందనమాట. నేను సర్దుదాం అనుకున్నాను, టైం ఉంటే సర్దు పెట్టేస్తారు మొత్తము క్లీన్గా. అండ్ మా ఇంట్లో సామాన్ల కొరవైతే ఉండదన్నమాట, అన్నీ ఎక్స్ట్రాగా తెప్పించి పెట్టేసుకుంటుంది మా అమ్మ అయితే. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడికి వెళ్ళాను, ఏంటి షూట్ చేశాను, ప్రతి ఒక్కటి నేను అప్డేట్ ఇస్తుంటానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి చూస్తున్నట్లయితే లైక్ చేయండి.